కొంతమంది మిత్రులు చెప్పారు 30% అడుగుతున్నారని, 50-50 అడుగుతున్నారని, సొప్పేస్తే పాలు ఇస్తుందని. ఇవన్నీ కూడా అందరికీ అర్థమవుతూ ఉన్నాయి. ఇంకా కొంతమంది మాట్లాడడం ఇష్టం లేక నాకు పేపర్లు ఇచ్చిపోయారు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే ఎట్లా జరుగుతుంది ప్రభుత్వంలో అని ఒక మిత్రుడు వెనక కూర్చొని పేపర్ ఇచ్చిపోయిండు. బుద్వేల్ విలేజ్ సర్వే నెంబర్ 282, 283 అండ్ 284. ఈ బుద్వేల్ విలేజ్లో 30 ఎకరాల భూమి, ఇది వాస్తవానికి 22A ఉంది. ఉండంగా కూడా ఇప్పుడు దాన్ని క్లియర్ చేసి ఆ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అని చెప్పి ఇక్కడ ఇస్తున్నారు. దిస్ ల్యాండ్ ఈజ్ లొకేటెడ్ బిసైడ్స్ ద గవర్నమెంట్ ORR ల్యాండ్. ఇది డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ మీద ఒత్తిడి తెచ్చి క్లియరెన్స్ ఇచ్చారు. దీంట్లో దాదాపు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారి ఈ 30 ఎకరాలు బుద్వేల్లో ఈ ల్యాండ్ క్లియర్ చేసినారని చెప్పి ఒక మిత్రుడు వెనక నుంచి పేపర్ పంపించినారు. ఇంకొక మిత్రుడు ఇంకొకటి కూడా ఏది RR డిస్ట్రిక్ట్ షేర్లింగంపల్లి సర్వే నెంబర్ 20/1, ఇది కూడా అదేనా ఇంకోటి సర్వే నెంబర్ 20/1. ఇందులో ఏం చెప్తున్నారంటే, ఈ ప్రాపర్టీ 22A ఉందట. SAS ఇన్ఫ్రా GN రావు గారు 22A ఉండగా 22A ఓపెన్ చేసిండ్రు, రిజిస్ట్రేషన్లు అన్నీ చేసిండ్రు. రిజిస్ట్రేషన్లు అయిపోగానే మొన్న 10 రోజుల కింద 22A పెట్టిండట ఈ గవర్నమెంటే. సో 22A తీసిండ్రు, రిజిస్ట్రేషన్లన్నీ బిల్డర్కు సాయం చేయడానికి రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. బిల్డర్ పని అయిపోయింది, వెంటనే 22A పెట్టిండట 10 రోజుల కింద. ఇది మా పరిస్థితి ఏంది సార్ అని చెప్పి, ఇందులో కూడా 30% తీసుకున్నారు సార్, పెద్ద ఎత్తున చేతులు మారినాయి అని చెప్పి. ఇది SAS ఇన్ఫ్రా GN రావు గారు తీసింది వాళ్ళే, రిజిస్ట్రేషన్లు చేసింది వాళ్ళే, 10 రోజుల కింద పెట్టింది వాళ్ళే. ఇది ఏం జరుగుతుంది అని చెప్పి ఒక మిత్రుడు పేపర్ ఇచ్చిండు. అట్లా ఇంకోటి కూడా ఏదో చెప్తున్నారు. సంగారెడ్డి దగ్గర శిల్పా మోహన్ రెడ్డి గారిదట. 22A నుంచి తీసిండ్రు, రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. ఇది ముఖ్యమంత్రి గారికి తెలిసి అట్లా తీసిండ్రు అని మళ్ళీ పెట్టించిండట. తీసింది ఎవరు, పెట్టించింది ఎవరు? మంత్రి గారు తీసిండ్రు, ముఖ్యమంత్రి గారు పెట్టించిండట. అంటే మరి ఇప్పుడు పాపం తీసినప్పుడు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది, మళ్ళీ పెడితే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే ఏమవుతుంది అనేటువంటిది ఒక ఇష్యూ. సరే, ఇప్పుడు అమీన్పూర్ది కూడా ఒక మిత్రుడు చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మాకు TPR, ఆనంద్ నగర్, KSR కాలనీ దాదాపు 500 ఇండ్లు ఇప్పుడు వాళ్ళన్నీ కూడా 22A పెట్టి కాలనీ వాళ్ళని ఇబ్బంది పెడుతుండ్రు అని చెప్తా ఉన్నారు. జనరల్గా రేవంత్ రెడ్డి గారు ఏమంటాడంటే, నేను రియల్ ఎస్టేట్ చేస్తా. పొంగులేటి గారు కూడా అదే చెప్తాడు. మా రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి గారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు అంటారు. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే పైకి వచ్చినాము అంటారు. మరి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజలకు ఏమన్నా మేలు జరగాలనా? ప్రజల ఆస్తులను ఇట్లా కబ్జాలు పెట్టి 22A పెట్టి ప్రజల్ని వేధించడం జరగాలనా?